ఈ ప్రాంతంలో మీరు మన డీలర్లను అపాయింట్ చేసి ఇంట్రడ్యూస్ చేసినట్టుంటే బాగుండేది. అపాయింట్ చేసినారా డీలర్స్ని? సో ఎనీహౌ నేను ఇప్పుడు చూసిన డ్రెస్ల కాడికి అయితే చాలా చాలా బాగున్నాయి అనే అభిప్రాయం మాకు కలిగింది. ఏది ఏమైనా ఈ తెలంగాణలో మంచి ఫ్యాషనబుల్గా ఉన్న ప్రాంతం అయిపోయింది కనుక తప్పకుండా మీ ప్రోడక్ట్ మరి వృద్ధిలోకి వస్తుందనే అభిప్రాయం తెలియజేస్తూ వెన్నుందు మీరంతా ఇంకా మంచి మంచి ప్రోడక్ట్ తీసుకోవాలని కోరుకుంటూ నేను తెలుసుకున్న మీ అందరికీ శుభాకాంక్షలు. Everybody knows that Vruddhi means growth. So we wanted everybody should grow. Accordingly, మన వైపు నుంచి కంపెనీ వైపు నుంచి కానీ ఫ్రాంచైజీ ప్రాస్పెక్టస్ ఉన్న వాళ్ళ నుంచి కానీ అందరూ సమానంగా ఎదగాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ టేకెన్ దిస్ డెసిషన్. ఈ వృద్ధి ట్రెండ్స్లో నుంచి మనం తీసుకొస్తున్న 3 బ్రాండ్స్ కూడా ముఖ్యంగా అందరికీ అందుబాటు ధరలో నాణ్యమైన బట్టలని అందించాలనే ఉద్దేశంతో దీంట్లో కూడా ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేకుండా ముందుకు పోవాలని గత 2 సంవత్సరాలుగా దాని మీద ప్రయత్నం చేసి మంచి టెక్నికల్ టీమ్ తోటి నాణ్యమైన బట్టలను సోర్స్ చేసి అందించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాము. దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాము. యాక్చువల్గా వచ్చేసి ఫుల్ ఫ్యామిలీ స్టోర్కి ప్లాన్ చేసుకొని ప్రస్తుత కఠినమైన పరిస్థితులు కోవిడ్ వల్ల ఏర్పడటం వల్ల ముందుగా మెన్స్ వేర్ నుంచి వెళ్దామనే ఉద్దేశంతో ఈ 3 బ్రాండ్స్ తీసుకురావడం జరిగింది. మోటాకోస్ట్ కానీ, బ్లూబెర్రీ కానీ, డెనిమ్యాక్ కానీ ముఖ్యంగా యువతకి, అందులో ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 లొకేషన్స్లో ఉన్న యువతకి అందుబాటులోకి తీసుకురావడానికి చేయడం జరిగింది. ఐ హోప్ ఇది అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. దీని గురించి ఫ్యూ వర్డ్స్ చెప్తాను. మనము ఇనిషియల్గా వచ్చేసి ఫ్రాంచైజీ కాన్సెప్ట్లోనే వెళ్తున్నాము. వృద్ధి కాన్సెప్ట్స్ నుంచి వృద్ధి కాన్సెప్ట్ అనేది మన బ్రాండ్ ఫ్రాంచైజీ కాన్సెప్ట్లో ఉంటుంది. దాంట్లో వచ్చేసి మన మెయిన్ ఫోకస్గా హైలైట్స్గా తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాంచైజీ సంబంధించినంత వరకు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మ్యాక్సిమం ఫెసిలిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేశాము. తర్వాత వచ్చేసి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఫ్రాంచైజీ గురించి చెప్పేటప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఒక 2 సంవత్సరాల్లో అచీవ్ చేయగలిగినట్టుగా ప్లాన్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్మెంట్లో జనరల్గా ఫ్రాంచైజీ ఓనర్స్ ఫేస్ చేస్తుంది ఏమంటే సెక్యూరిటీ ఎలా ఉంటుంది, మేము ఇలా ఇన్వెస్ట్ చేస్తామో రేపటికి అది ఉంటుందో లేదా అనేది జనరల్గా అదొక పెద్ద కన్సర్న్ ఉంది. పర్టికులర్గా ఈ కోవిడ్ కండిషన్స్లో చాలామంది ఆ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ కంపెనీ విల్ టేక్ కేర్. తర్వాత వచ్చేసి స్టాక్ రిప్లేనిష్మెంట్ అనేది ఫ్రాంచైజీస్ జనరల్గా ఫేస్ చేస్తున్న ఒక ఇష్యూ. దాన్ని మనము చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసి దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్తో ముందుకు వచ్చాము. తర్వాత వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ వచ్చేసి ఇండస్ట్రీ బెస్ట్ ప్రాఫిట్స్ ఫ్రాంచైజీకి ఇవ్వడానికి మన మోడల్ తయారు చేయడం జరిగింది. యాజ్ ఏ సెడ్, యు ఆల్ నో అబౌట్ కంపెనీ. ఆల్ ద 4 డైరెక్టర్స్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ garment industry as well as in different sectors also. So that's why that is the first one. The second one is cost and quality. As I already explained, industry best pricing without compromising the quality has been given. Then when you say company product, the latest trends which we are going to give, even some big companies cannot give that much capacity we have because we have a 20 years experience. Then when you come to the business risks, what we are saying is franchisees should focus only on sales. Remaining all the aspects company will take care. If that is there, they will feel much better. Mainly, as I said, investment is a big concern. Then productivity. The delivery of products is another problem where you see there are different distribution channels, so many people involved, where franchisee concerns are not addressed. Those aspects we have given a long thought. Then we come up, there will be no middleman in between franchisee and company. So franchisee owner can directly approach to the company. Whatever he needs, whatever is concerned will be addressed directly. So how we are different, because there are so many players already in the industry.
So how we are different and edaniki. So the communication, as I just explained, franchisee owners, we can access directly to the directors. That's the first point. Then data management, another aspect. We have very good software. I would like to introduce Mr. Nagesh. He will explain about that part. Comes to the consumer benefits. So what is the benefit they are getting when you purchase from our franchise? As I said, the material quality is never compromised. ఈ ట్రెండ్స్ వారు ఈరోజు లాంచ్ చేసినటువంటి 3 బ్రాండ్స్ లాంచ్ చేయడం జరిగింది. ఈ 3 బ్రాండ్స్ కూడా ప్రజల ఆదరణ పొందాలని, దేశవ్యాప్తంగా వాళ్ళు ఫ్రాంచైజీ నెట్వర్క్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలని, అదేవిధంగా ఇప్పుడే మా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఒక రీజనబుల్ ప్రైస్లో గుడ్ క్వాలిటీ మెటీరియల్ని అందించాలనేటువంటి వాళ్ళ ప్రయత్నం ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా కొనసాగాలని, ఈ ప్రోడక్ట్కి మంచి రెస్పాన్స్ రావాలని, అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా సరిపోయే విధంగా వాళ్ళ డిజైన్స్ ఉంటాయని ఆశిస్తూ వారికి మంచి ప్రోడక్ట్స్ 3 ప్రోడక్ట్స్ కూడా బాగా సక్సెస్ కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నా శుభాభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. Firstly, I would like to compliment with the directors and his whole team for launching for the first time in state of Telangana. I was just discussing with one of the director and I was told that they have 25 years of experience in the production of textile in Bangalore. They are born and brought up in United Andhra Pradesh, some of the directors from Andhra and some of them from Telangana and Telugu states. But they are operating business from Bangalore. Now textile or you take it any in this market, it is very competitive market. So you must gain the confidence. The first and most important in the business is the confidence you must gain from the customers. You must sustain in the market. So my suggestion to you is please do not compromise in the quality and it should be accessible to every section of the society. I was told that it is only in men's wear now and later on I think they'll expand their unit. But my request to you is the Telangana government is giving you a beautiful incentive in our state. For Minister K.T. Ramarao Garu, because you are all well educated, you know we are in the textile industries, because he has announced several incentives to start in Telangana state. We are going to have a textile apparel park here. All branded companies are now looking at Hyderabad, looking at Telangana because of our schemes, because of our incentives, because of our support to the textile industry. We have skilled labor here, particularly in Sircilla, as you know, handloom and all. And we are trying to expand and we are trying to boost the skilled labor of not only Sircilla but all over the Telangana. So kindly take advantage of these schemes here, what we have floated in Telangana. I'm sure you will be successful. So once again, because I congratulate all the team. Now I will only speak as a customer, not as a manufacturer. Since I am a customer of a middle group, I always look at the price. I do not insist more on the quality because my budget, my thoughts always is middle and my price wise. So I am sure your prices are very comfortable, affordable and quality. This you need to please maintain, then you will be successful. Any help from us, our honorable chairman is here, our Banu Garu is here,
who is very close to the government. So you can take our help if you want to set up an industry. I only suggest you to set up industry in Telangana because lot of you have a direct and indirect employment also we can generate here, and you take the advantage of the schemes what the government have floated. So I wish all the directors, I wish all this team all the best. Congratulations, all the best. Thank you. వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు. మొన్న శంకర్ గారు వచ్చి నాకు ఈ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు నేను సైకియాట్రిస్ట్ని వాట్ వుడ్ ఐ డూ దేర్ అని నేను అడిగాను. ఇట్ వాజ్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. బట్ హ్యావింగ్ సీన్ వాట్ ఎవర్ ద ప్రజెంటేషన్ ఇయర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకేం నచ్చింది అంటే కనుక ఏదో ఒక బట్టల వ్యాపారం చేద్దాము, 4 మార్కెట్లో పెడితే కనుక నలుగురు దాన్ని కొంటారు, దాని మీద డబ్బులు చేసుకుందాం అనేటటువంటి ఉద్దేశం కంటే రీటైలింగ్ విత్ టెక్నాలజీ అనేటటువంటి పదం నాకు బాగా నచ్చింది. అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎ సింపుల్ టాస్క్. అంటే ఇక్కడ ప్రజల నాడి తెలుసుకోవాలి అని అంటే కనుక, కస్టమర్స్ నాడి తెలుసుకోవాలంటే కనుక వేర్ ఆర్ వి మూవింగ్ అనేటటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ సైకాలజీ ఆఫ్ ఒక ప్రజల యొక్క సైకాలజీని స్టడీ చేయటము. దాంతోపాటు ఏంటంటే ముఖ్యంగా వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతున్నారు అన్నట్టుగా నాకు అనిపించింది. నాట్ ఓన్లీ ద టెక్నాలజీ బట్ ఎథిక్స్ కూడా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే సార్ అన్నట్టు ఇందాక యాజ్ ఎ కామన్ మ్యాన్, ఒక నార్మల్ పర్సన్గా ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లుక్ ఈస్ ఆబ్వియస్లీ ఐ లుక్ ఎట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్. ఆ క్వాలిటీ అనేది నేను వేసుకునేటటువంటి కాలం బట్టి నాకు తెలుస్తుంది దాని క్వాలిటీ అనేది. అది ముట్టుకోగానే నేను పసిగట్టేటటువంటి అవకాశం బహుశా యాజ్ ఎ కామన్ మ్యాన్ నాకు లేదు. బట్ ఐ థింక్ యాజ్ రైట్లీ సెడ్ బై అవర్ ఆనరబుల్ గెస్ట్ హియర్, దాని యొక్క ప్రైస్ ట్యాగ్ నేను చూస్తాను. యూజువల్గా దట్స్ వాట్ ఐ యూజ్ యాజ్ ఎ కామన్ మ్యాన్, ప్రైస్ ట్యాగ్. ఎందుకంటే సైకలాజికల్గా బట్టలు కొనేటటువంటి వాళ్ళని డివైడ్ చేసుకుంటే కనుక 3 కింద డివైడ్ చేసుకోవచ్చు. ఒకరు ఏంటంటే మై డ్రెస్ కోడ్ ఈజ్ అన్ ఇంప్రెషన్ ఇన్ ద సొసైటీ అనేటటువంటి విధంగా ఒకరు ముందుకెళ్తారు. ఒకరేమో వచ్చి ఏదో వేసుకుంటే సరిపోతుంది కదా అనేటటువంటి ఒకరు వెళ్తూ ఉంటారు. ఇంకొకరు ఏంటంటే కనుక కేవలం నా శరీరం మీద ఒక గుడ్డు ఉంటే చాలు అనేటటువంటి పద్ధతిలో వెళ్తూ ఉంటారు. ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్, ఎవ్రీబడి వాంట్స్ టు బై సంథింగ్. కానీ ఇక్కడ ఏంటంటే మెజారిటీ చూసుకుంటే కనుక ఇట్స్ మేజర్లీ అబౌట్ ద ప్రైస్ ట్యాగ్. ఐ సపోజ్ ఐ థింక్ విత్ ద క్వాలిటీ, ఆబ్వియస్లీ క్వాలిటీ అండ్ ద ప్రైస్ ట్యాగ్. అండ్ శంకర్ గారు మొన్న వచ్చి నన్ను కలిసినప్పుడు హీ సెడ్ దట్ రీజనబుల్ ప్రైస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ అని చెప్పారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థాట్ దట్ హ్యాస్ గాన్ బిహైండ్ దిస్. టెక్నాలజీ అనేటటువంటి కూడా మీరు యూజ్ చేయడం అనేటటువంటిది చాలా ఆనందించేటటువంటి అంశం. మీరందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్, యాజ్ రైట్లీ సెడ్ బై అవర్ యాంకర్ టుడే. So I think you are the best people to understand and study the psychology of people, and I expect you to, and I hope a lot of success for all of you, and congratulations and all the best. Thank you very much.